స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మరి అరుణోదయ ప్రార్థనలో మనము చేరి ఉన్నాము. ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో కాసేపు ప్రభువును స్తోత్రించిన తర్వాత ఒక చరణము పాడి ప్రభువుని స్తుతించి వాక్యం కూడా ఉంటుందండి. వాక్యం కూడా ఉంటుంది చివరిలో. ఆ వాక్యం కూడా శ్రద్ధగా మీరు ఆలకించాలి. వాక్యం వినండి, చివరిలో ఉంటుంది. చివరి వరకు మరి చివరిలో వాక్యం ఉంటుంది కాబట్టి చివరి వరకు ఉండి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదింపబడండి. రెండు చేతులు ఎత్తి మనసారా యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. మనలను కాచి కాపాడి నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. స్తోత్రం. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయకాల ఈ ప్రార్థన ప్రభువును ఎదుర్కొన్నట్లుగా, ఉదయకాల కృపను నా ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు కావలసిన దైవ కృప ప్రభు అనుగ్రహించి ఈ రోజంతా కూడా కృపదార మనము రక్షింపబడుతూ, పోషింపబడుతూ, కాపాడుబడుతూ మనము సురక్షితంగా ఉన్నట్లుగా రెండు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే వ్యాపారాలు చేస్తున్న వారి చిరు వ్యాపారాలే కానీ భారీ వ్యాపారాలు కానీ చేస్తున్నట్టు ప్రియులను బట్టి, దేవుని బిడ్డలను బట్టి దేవుడు ఈరోజు మరి వ్యాపారాలను, ఉద్యోగంలో ప్రమోషన్లను దేవుడు అనుగ్రహించి గొప్పగా ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు జన్మదినాలు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని బట్టి మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం బట్టి మరి ఈ సంవత్సరం అంతా వారికి దేవుడు కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి, రాయబోతున్న పిల్లలను బట్టి, వచ్చే నెలలో మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వారిని బట్టి ఇప్పుడు రాస్తున్న 10th క్లాస్ ఎగ్జామ్స్, సిబిఎస్ఈ సెంట్రల్ స్టూడెంట్స్ పిల్లలను బట్టి రెండు చేతులు ఎత్తి వారిని దేవుడు మంచి ఉత్తీర్ణత శాతంతో ఆశీర్వదించినట్లుగా, మంచి ర్యాంకులను మన బిడ్డలకు దేవుడు అనుగ్రహించినట్లుగా, ప్రతి ఆఫీసులో, మన రాష్ట్రాల్లో, మన దేశంలో దేవుని బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే వివాహ విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగించి, వివాహం కాని వారి విషయంలో, అలాగే గర్భఫలము విషయంలో, గర్భఫలాలు లేని వారి విషయంలో దేవుడు కూడా కనికరించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ఆహారాన్ని, పానీయాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి ఈరోజు మనకు కృప, క్షేమము, శుభము కలుగునట్లుగా మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే
దేవుడు మనకిచ్చిన యేసయ్య కృపా పరిచయాలన్నీ యూట్యూబ్ ఛానల్ని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి, జరుగుతున్న సేవను బట్టి, పరిచర్యను బట్టి దేవుడు ఇంకా చాలా అవసరతున్న వాటి విషయం కూడా దేవుడు కృప చూపునట్లుగా, అలాగే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మమ్మల్ని బట్టి మీ ప్రార్థనలు ఎత్తిపట్టండి. మరి దేవుడు ఘనమైన సేవను ఈ ప్రాంతంలో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా దేవుడు ఘనంగా ఆయన పరిచయను కొనసాగించినట్లుగా స్తోత్రం చెబుదాం. మనసారా స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేద్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలెను కుమ్మరించున్నట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలెను కుమ్మరించున్నట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా త్రాల క్రింద ఉన్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా. నిత్యుడా నీ సన్నిధి. అందరూ మీరందరూ నోరు తెరిచి ప్రభువును స్తుతించండి. ఉదయకాల సమయంలో ఉంచుమా నడిపించుము, నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ని మనం చదువుకుందామండి. డైలీ బ్రెడ్ని మనం చదువుకుందాము. అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ చరణం చదువుతానండి. ఆయనందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఆమేన్ హల్లెలూయా. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి ఏం తీర్చబడదంట? తీర్పు మరి ఘోరంగా ఉంటుందండి. నేను పదే చెప్తూ ఉంటాను. నేను దేవుడు కనికరా స్వరూపుడు కదా, కృపగల దేవుడు, బహువాత్సల్య పూర్ణుడు. ఎన్నాళ్ళ వరకు అని అంటే తీర్పు దినము ముందు దినం వరకు. తీర్పు దినం ఉందనుకోండి, ఈరోజు తీర్పు దినం అనుకోండి, నిన్నటి వరకు ఆయన కనికర పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు. ఆయన తీర్పు దినమున మాత్రం కఠినుడు. అక్కడ నో ఎక్స్క్యూజెస్. అందుకే ఈ రోజుల్లో దేవుడు కృపణిస్తూ క్షమిస్తూ వస్తున్నాడు. అయితే విశ్వాసం ఉంచట్లేదు. ఏంటండి? కొందరు, అందరి విషయంలో కాదండి, కొందరి విషయంలో విశ్వాసం ఉంచట్లేదు. ఆయన యందు విశ్వాసం వస్తే తీర్పు లేదు, వారికి తీర్పు తీర్చడు. వారికి ఒకటే నిత్య జీవపు సియోనులో నిత్య జీవపు ఊటలు, ఆ వృక్షములో ఏంటండి, జీవవృక్ష ఫలముల్లో పాలు, అలాగే తనతో పాటు కూర్చొని జయించువాన్ని, విశ్వసించువాన్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయనందు విశ్వాసం ఉంచువాడు వానికి తీర్పు లేదు. తీర్పు ఎవరికి? దుర్మార్గులకి. తీర్పు ఎవరికి? పాపులకి, అవిశ్వాసులకు, విశ్వసించని వారికి. మనం అందరం ఏంటంటే అవిధేయులకు.
ఉదయకాల సమయంలో విశ్వసిస్తున్న మనకి తీర్పు లేదు. తీర్పు లేదు అంటే we will have everlasting joy, no fearness, no what thinking, no troubles. We will be having joy, everlasting joy. Praise the Lord, hallelujah. ఎందుకంటే we believe God, we put our trust, faith in God. అర్థమవుతుందండి? వాక్యం ఉంటుంది కదా, ప్రభు అంటున్న వాటిలో తీర్పు లేదు అలాంటి వారికి. మరి ఎవరికి ఉంది? విశ్వాసం లేని వారికి. మనం ఆయనను విశ్వసిస్తున్నాం కాబట్టి మనకు తీర్పు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కృప మనందరికీ, ఈ వాక్యం ఉంటున్న మీకును సదా తోడైండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు. ఆయనందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు లేదని ప్రభువా మాతో మాట్లాడిన వందనాలు. మీ అందు విశ్వాసం పెట్టాం, మీలో విశ్వాసం పెట్టాం, మిమ్మల్ని విశ్వసించాం. మాకు తీర్పు అని ఆ యొక్క భయంకరమైన కఠినమైన మరి ఆ పరిస్థితి, ఆ సమయం నుండి మమ్మల్ని తప్పించి నీతిమంతులతో మమ్మల్ని చేర్చావు. దేవానికి స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మహా సంతోషము, ఆనందం కలిగించే నీ వాక్కును బట్టి నేను స్తుతిస్తూ ఈ రోజంతా ప్రియులకు మీ కృపాక్షేమములు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.